జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ దాసోహం అంబేర్మాన్ తిరువడిగళేశ్వర్. గృహప్రవేశం అండి. గృహప్రవేశం గురించి మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను. గృహప్రవేశం అనేది ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చేస్తే వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సుఖ సంతోషాలతోటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు, అలాగే పిల్లలు అంచెలంచెలుగా వృద్ధిలోకి వస్తారు అన్నది మీకు నేను చెప్తాను. భగవంతుడు తలరాతని మార్చలేము, వీళ్ళ తలరాత వీళ్ళే మార్చుకోవాలి అన్నది నిజమేమో అనేసి నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే చాలాసార్లు ఈ మధ్యకాలంలో నేను చూశానండి. ఎందుకని అంటే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. ఆ ఇల్లు కట్టుకుంటానికి లోన్ పెట్టుకుంటాము, లేదంటే సొంత డబ్బు ఉంటుంది, లేదంటే ఏ పొలాలో అమ్మేస్తాము. ఇవన్నీ అమ్ముకొని మనం తెచ్చుకుని కట్టుకుంటానికి దీనికి ఏం పెద్ద ప్రాబ్లం కాదు. కానండి ఆల్మోస్ట్ గృహప్రవేశం చేయడానికి మాత్రం చాలామంది చాలా రకాలుగా కష్టపడిపోతుంటారు, తొందరపడిపోతుంటారు. ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లు మొదలు పెట్టారండి. మొదలు పెట్టిన తర్వాత ఒక స్లాబో ఇంచుమించుగా మీరు 2 స్లాబులు వేయాలనుకుంటున్నారు. ఆ 2 స్లాబులు వేసేసి గోడలు ఇవి కట్టడం మొదలు పెడతారు. ఈ లోపులో మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు లేవండి, ఫలానా టైంలో చేసేసుకోండి అనేసి పంతులు గారు అన్నారు అనేసి సగం గోడలు ఉన్నప్పుడు, కర్రలు పెట్టినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే గృహప్రవేశం చేసేస్తున్నారండి. చేసేసిన తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటో చెప్పనండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానికి ఏదో ఒక రకమైన యాక్సిడెంట్ అవ్వడమో, లేదంటే భారీ హెల్త్ ప్రాబ్లం రావడమో, లేదంటే భారీ నష్టాలు జరగడమో, ఇవి ఏదో ఒకటి కారణం వలన వీళ్ళు తర్వాత ఆ ఇల్లు అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకో చెబుతున్నానంటే, ఆ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డామండి. ఎంత కష్టపడిన తర్వాత నేను ఒక్కటే చెప్తాను, ఇల్లు కట్టి మొత్తం పూర్తి అయిపోయాక మీకు ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేయించేసుకున్న తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మీరు వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ ఇంట్లో సంతోషంగా ఉండటం అనేది జరుగుద్ది. అలా కాకుండా కర్రలతోటో లేకపోతే సగం గోడల్లోనో వీటిల్లోనో చేశారనుకోండి, మీరు తర్వాత వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇలాగ గృహప్రవేశం అనేది చెయ్యకూడదు. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మొత్తం పనంతా అయిపోయిన తర్వాత మీరు మామూలుగా వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంటి యజమానికి సెకండరీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి, ఇలాగే భారీ నష్టాలు జరగడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, శనివారం రోజు నాడు గృహప్రవేశం చేస్తున్నారండి. శనివారం నాడు గృహప్రవేశం అనేది చెయ్యకూడదు. శనివారం నాడు కూడా గృహప్రవేశం చేసినట్టయితే అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఇంటిలో మీరు స్థిరంగా ఉండలేరు. ఆటోమేటిక్గా మీరు అమ్మేసుకుంటామో, లేదంటే మీరు అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోవడమో, లేదా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడి ఈ ఇల్లు రెంట్కి ఇచ్చేసి మీరు ఇంకో చోటకి వెళ్ళిపోవడమో జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి గమనించండి. ఇంత కష్టపడి ఇంత ఇదిగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో, అంటే ఒకప్పుడు ఏమనేవారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవారు. ఏమో అప్పుడు సామెత ఎలా ఉందో నాకు తెలియదు కానండి, నిజంగా ఈ రోజుల్లో ఇల్లు కట్టాలన్నా కష్టమే, పిల్లకి పెళ్లి చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. అంత కష్టపడిన వాళ్ళం ఈజీగా ఎలా తెగతింపులు చేసేసుకోగలుగుతాం ఆ ఇంట్లో ఉండి, ఇన్ని కష్టాలు ఇన్ని ఇదిలో ఉన్నప్పుడు. కాబట్టి ఒక్కసారి గమనించండి. ఏంటి అంటే, మీరు ఇల్లు గనక కట్టుకునేటట్టయితే, మీరు గృహప్రవేశం చెయ్యాలి అని అంటే గనక నాంచకుండా టక వర్క్ చేసేసుకుని మంచి ముహూర్తంలో మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉండి చక్కగా గృహప్రవేశం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం, వాస్తు పూజ ఇవన్నీ చేయించుకున్న తర్వాత అక్కడే ఉండి మీరు ఇంకా ఏమన్నా పనులు ఉంటే చేసుకుని మీరు ఇంకా అక్కడే ఉండిపోండి. అలా కాకుండా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, మళ్ళీ అదేంటి గృహప్రవేశం చేసి బయటికి రాకండి.
ఇంకొకటి పూర్తిగా పని అయిపోయాక మీరు లోనికి వెళ్ళారనుకోండి సంతోషం, లేదు అని అనుకుంటే అక్కడే ఉండి మీరు అడ్జస్ట్ అవుతూ మీరు వర్కులు చేయించుకోండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశం అనేది శనివారం చెయ్యొద్దు. అలాగే మొత్తం వర్క్ అంతా అవ్వకుండా వెళ్ళొద్దు. ఇలా వెళ్ళిన వాళ్ళు ఇంచుమించుగా అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి 4 చనిపోయారు. ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు, ఒక ఆయన ఇదేంటి హార్ట్ అటాక్తో చనిపోయారు, ఒక ఆయన వచ్చేటప్పటికి భార్యను కోల్పోయారు. ఇలాగా కొన్ని జరిగినాయి. ఒక ఆయనకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆయన అంటే ఇంకా చెప్పకూడదు అనుకోండి, ఇలాంటి పరిస్థితి నేను గృహప్రవేశం చేశాక. ఎందుకంటే వాళ్ళు పలానా ఆవిడ దగ్గర చూపించుకోండి అని అంటే చూసేటప్పటికి నేను వివరాలు అడుగుతాను కదా, అమ్మ మీరు ఏ ఇంట్లోకి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఏ డేట్లో వెళ్ళారు, ఇవన్నీ వివరాలు అడుగుతాను. కాబట్టి అవన్నీ అడిగేటప్పటికి అమ్మ మీకు నష్టం అనేది ఇక్కడ నుంచి వచ్చింది అని నేను చెప్పాను. కాబట్టి వాళ్ళు బోర్ని ఏడవడం మొదలుపెట్టారు. ఇలాగా నేను ఈ మధ్యకాలంలో 4 చూశాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్త. ఇల్లు అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే మనం చక్కటి అదృష్టంతో పాటు ఆనందంతో పాటు మనం సుఖంగా జీవించటానికి ఒక రకమైన మంచి ప్లేస్ ఇల్లు అనేది. ఇప్పుడు చూడండి, మనకి ప్రశాంతంగా లేదనుకోండి, మనం గుడికి వెళ్ళి ఎలాగైతే ప్రశాంతత తెచ్చుకుంటామో అలాగే బయట చేసిన వర్క్ అంతా కూడా టెన్షన్ అంతా ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లాలు పిల్లలు కనిపించేటప్పటికి ఆ టెన్షన్ అంతా పోవాలి. హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉండగలగాలి. అంతేగాని ఇంటికి వచ్చేటప్పటికి విపరీతమైన టెన్షన్ తోటి మనం ఉండకూడదు. అది మీకు అన్ని రకాలుగా నప్పేదయ్యి ఉండాలి. కాబట్టి గృహలక్ష్మి ఎంత చక్కగా ఎంత ఆనందాన్ని మీకు ఇస్తాదో అది ఇవ్వాలి అని అంటే కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు గమనించుకుని శనివారం గృహప్రవేశం చేయకుండా అంతా వర్క్ అయిన తర్వాత గృహప్రవేశం చేసుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.